అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అక్క వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. రోజు చూడండి ఇంట్లో ఎంత హడావుడి అండ్ ఎలా గొడవ పడుతున్నారో ఫుల్ వీడియో అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు ఎలా ఆడుతున్నారు ఏంటి అన్నది ఓకేనా, చూస్తూ ఉండండి. అయ్య బాబోయ్, చనిపోతే వస్తుందంట. మంత్రాలు ఏం చదువుతున్నారా నువ్వు? మంత్రాలు ఎవరాత్మ తీస్తారే బాబా మీరా? ఓ విరూపాక్షలను బాబు రే ఇదంతా కామెడీయే కానీ సీరియస్ కాదండి. ఎవరు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. మా పిల్లలందరికీ మెంటల్ కండిషన్ బాగానే ఉంది. జస్ట్ ఫర్ ఫన్నీ. బాగుందమ్మా. మంత్రాలు బ్రహ్మానందం చదువుతాడు చూస్తే మంత్రాలు అంటాయి. బ్రహ్మానందం చదివే మంత్రాలు భలే. మొన్న ఆల్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా చాలా బాగా చదివాడు మంత్రాలు. మంత్రాలు చదువుతున్నావా రింకు? ఏం చేస్తున్నామో చెప్పు. సర్లే కానీ ఏం చేస్తున్నావు చెప్పు. పెట్టే చూపి ఏం కాదులే. నువ్వు కూడా చేస్తున్నావేంటే మంత్ర విద్యలు ఏమన్నా? బ్యాగులు సర్దుకున్నారు, ఎక్కడికి వెళ్తున్నారే? ఎందుకు వెళ్ళిపోతున్నారు? మీ పిండి టిఫిన్ పెట్టలేదు, భోజనం పెట్టలేదు, సేమే పెట్టలేదా? ఇప్పుడే అన్నీ పెట్టినా ఏం పెట్టలేదు అంటున్నారమ్మా వాళ్ళు. డోస్ వేసానన్నా తిప్పు. ఏది అన్యాయం? మందా అలా కాదు కాదమ్మా. అన్యాయం అంటే ఏంటి? ఇప్పుడు మనం పెట్టలేదనా పెట్టామనా? మేము పెట్టామని అన్యాయం. మీకేం పెట్టకూడదు కదమ్మా విధులు. అప్పుడు ఇప్పుడు నేను ఎక్కువ ఏమేం చేసాను చెప్పే ఫోన్లే కానీ. ఏ ఇడ్లీ? మొన్న రోజు ఇడ్లీ చేసాను, దోశ వేసాను కదా. వచ్చింది ఒరే ఏ వచ్చిన రోజు ఇడ్లీ చేసి మనం తిన్నారు, మనకు పెట్టలేదు. ఏ నెక్స్ట్ డే కూడా ఇడ్లీ వేసాను, అట్లేసానా? ఏ ఉండు, బజ్జీలు వేసానా, ఉప్మా చేసానా? నువ్వు వెనక పడిపోయినట్టున్నావు. ఏ సరే కానీ నిన్న గారెలు వేసానా, మొన్న బిర్యానీ చేసానా, చికెన్ వండేనా? పోనీలే. బ్యాంగిల్ ఎరగొట్టేసావేంటి అలాగా? ఆద్యమ్మ కొట్టుకు నిన్న పప్పు అన్నం కూడా చేశాను. ఉన్నాను సైలెంట్. ఆద్యమ్మ డప్పు అక్కడే ఉంటుంది, కబోర్డ్లో ఉంటుంది చూడు. గాజులు ఎరగొట్టేసింది. వేసుకుని 10 నిమిషాలు కూడా కాలేదు, గాజులు ఎరగొట్టేసింది. మళ్ళీ గాజుల కోసం వెతుక్కుంటుంది. అసలు ఏమనాలి ఈ పిల్లలే నాకు అర్థం కాదు. అట్లుంటుంది అంటే మన ఫ్యామిలీతోటి. సర్లే ఇంకో బ్యాంగిల్ తీసుకెందుకు వచ్చింది కానీ. నా బ్యాంగిల్స్ అన్ని ఈవిడే పాడు చేసేస్తుంది. ఊరెళ్తాం మాట దేవుడే ఎరుగును కానీ మొత్తం అలా పాడు. సర్లే కానీ ఏమేమి ప్యాక్ చేసుకున్నారు చెప్పు ఫోన్లే కానీ. సరే ఏమేమి ప్యాక్ చేసుకున్నారు ఫుడ్ చెప్పు పోని.
బజ్జీలు పాయసం ప్యాక్ చేసుకోలేదు కదా, మీ అమ్మ వద్దని కదా, తిన్నారు కదా. బ్యాగ్ ఏం లేదు బ్యాగ్లో, టిష్యూస్ తీసుకున్నారు. టాబ్లెట్స్ తీసుకోండి, ఎక్కడన్నా టాబ్లెట్స్ తీసుకుని వెళ్ళండి. సర్లే కానీ మీ బ్యాగ్లో మా బంగారం మా డబ్బు గట్ట ఏమీ లేదు కదా, ఇప్పుడు చెక్ చేయాలా ఏమన్నాను. ఈ బ్యాగ్ సరే అవన్నీ అవన్నీ వద్దు కానీ హ్యాండ్ బ్యాగ్లు ఏమన్నా చెప్పండి. ఏ హ్యాండ్ బ్యాగ్ చెక్ అంటే ఇప్పుడు మాది మా గోల్డ్ ఏమన్నా పట్టుకెళ్ళిపోతే ఒరే ఎన్నెత్తుకో విధులక్క కొట్టి మర్చిపోయాం మాది అట్లు గొడవ. మన బ్యాగ్లో అంతకంటే ఎక్కువేముంటాయి చెప్పమ్మా అసలు. అయ్యబాబు సౌండ్ అమ్మా ఒరే వీడియో తీసిన సౌండ్ చేయక. ఇంట్లో కాదు, ఫుడ్ ఉన్నా లేకపోయినా జెండు బొమ్మ టాబ్లెట్లు అవి మట్టికి కావాలి ఖచ్చితంగానే. అవి తిని బతికేస్తారా? ఉండమ్మా ఒక్క నిమిషం. అక్క కంటే ఇవ్వమ్మ 2 తీసి, ఇంకో 2 అంటే ఇచ్చే ఫోన్లే. జాగ్రత్తగా వెళ్ళి క్షేమంగా వెళ్ళి లాభంగా మళ్ళీ ఇంటికి వచ్చేయండి. వచ్చినప్పుడు అయినా 2-3 కేజీలు బంగారం పట్టిరండి. వెండి అయినా అడ్జస్ట్ అవుతాను అనుకోండి. బంగారం అయితే ఇంకొంచెం హ్యాపీ ఎక్కువగా ఉంటుంది. ఎట్టది బ్లౌజ్ తీసుకొస్తావా? అదే అంటున్నాను, ఎత్తడు తీసుకొస్తుంది, ఎత్తడే పొత్తడే. మట్టి మాకే బోల్డ్ ఉంది కానీ మట్టి మాసాన మీరు బంగారం కానీ గోల్డ్ సిల్వరు చూసా కోపం కొట్టాడు పిల్లని రాచి చంపాలి ఎట్టకి అలాగా మరి. అమ్మా చెప్పు. బాయ్ 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 బాయ్. జాగ్రత్తగా వెళ్ళిపోయి అందరిని అడిగానని చెప్పండి కదా, ఊర్లో వాళ్ళని, ఇంట్లో వాళ్ళని, ఇదిలో వాళ్ళని, కప్పలు కాదు కప్పల్ని, పురుగుల్ని అందరిని అడిగానని చెప్పండి. కొంచెం బాధపడండి వెళ్తున్నందుకు. కాదు వెళ్తున్నందుకు బాధే లేదంటే మీకు కొంచెం బాధపడండి. అమ్మా ఎవరిని అడిగాను? ఎవరిని? అక్క విన్నావా పిల్లోడు ఏదో అన్నాడు, వాళ్ళ అమ్మమ్మని అంటే అడిగానని చెప్పే కదా. నీ ఫీలింగ్ ఎలా ఉందో చెప్పలే, వెళ్ళిపోతున్నందుకు. కొత్త కాన్సెప్ట్తో రా నేర్పించడానికి. మళ్ళీ విండోస్ తీసేయండి ఫస్ట్, లేకపోతే ఏసీ వేసేసుకోండి. సరే బాయ్ 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 బాయ్. సీ యూ. విధులా జాగ్రత్త, అల్లరి చేయొద్దు. పెట్టిన ఫుడ్ అయితే కాదు, పెట్టిన ఫుడ్ అయితే తినండి మీరు మట్టికి. సరేనా? బాయ్, సీ యూ, టాటా. విధుల బాయ్. ఏడో ఒక ఫోన్లే వద్దుగానే మళ్ళీ. ఫ్రంట్ కూర్చుంటావా? కూర్చో. బాయ్, సీ యూ, టాటా. ఇంకెప్పుడు రావద్దంటున్నావా? తప్పు కదా మళ్ళా, ఇప్పుడు రావద్దు అని మిమ్మల్ని. ఎంత మాట అన్నాడు. బాయ్, సీ యూ, బాయ్, టాటా. మీకుందంటే బాధ, మీకుందా? మాకు లేదు కానీ మీకుందా? ఎప్పుడు వెళ్ళిపోతారని ఎదురు చూసాము ఇప్పుడు వరకు. సరే జాగ్రత్త. బాయ్. నానా చేపెట్టు. తప్పు. నడు. బాయ్. నడిచేయండి.